విడిచిపెట్టి మనం ఏం చేయాలి? మంచి మార్గాన్ని ఎన్నుకుని మంచి మార్గాన్ని మనం ఏం చేయాలి? హత్తుకోవాలి. మంచి మార్గాన్ని మనం హత్తుకున్నప్పుడు అది దేవుడు మన జీవితంలో మేలుకరమైంది జరిగిందా? మేలుకరమైంది ఇప్పుడు రూతు జీవితంలో జరిగిందా అని అంటే ఖచ్చితంగా జరిగింది. ఆమె ఇక్కడ బయలుదేరి ఎక్కడికి వచ్చిందండి? బెతలహేము వచ్చింది. మరి ఇలా బ్రతకాలి కదా, అత్తగారు కోడలు వదిలేశారు దేశాన్ని, మళ్ళీ వచ్చారు, అలా బ్రతకాలి కాబట్టి ఆమె ఏం చేసిందండి? అక్కడ ఇలా బంధువైనటువంటి బోయాజు పొలంలోకి ఆమె బరగ ఏరుకుంటానికి వెళ్ళింది. బరగ ఏరుకుని కావాలి, అత్తగారు పోషించాలి, ఈమె పోషింపబడాలి. ఇక్కడ పొలములోకి వెళ్ళింది. పొలము అనగా సంఘము. ఇక్కడ పొలము అనగా పొలం దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. సంఘం అనే పొలములోకి ఆమె వెళ్ళింది. బోయాజు ఆమె మీద ఏం చేసింది? కనికరి పడ్డాడు. అక్కడ ఉన్న వారందరికీ చెప్పాడు ఆమెని ఇక్కడే పని చేసుకోమని. ఆమె కూడా చెప్పాడు, మనం వేరే పొలంలోకి వెళ్ళొద్దు, ఇక్కడే నువ్వు పరవేరుకో అని ఆ పనివారితో చెప్పారు. అక్కడ నీళ్లు ఉంటాయి, నీళ్లు తీసుకుని తాగండి, పనివారు తాగేటువంటి నీళ్లు త్రాగు, వీరందరితో కలిసిమెలిసి ఉండు అని బోయాజు రూతుకి చెప్పాడు. అయితే ఆమె పొలంలోకి వెళ్ళింది. అయితే రూతు ఆ విధంగా చేసింది కాబట్టి పొలంలోకి వెళ్ళి ఆమె స్థిరపడింది. అక్కడే స్థిరపడి అక్కడే ఏరుకుని అదే పొలంకి ఆమె ఏమైంది? యజమానురాలయ్యింది. అదే పొలానికి యజమానురాలయ్యింది. చూడండి నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మోయాబు దేశంలో పుట్టింది, అది అక్రమ సంతానంలో పుట్టిన ఆమె కూడా దేవుని హత్తుకుంది కాబట్టి, హత్తుకుని ఈ సంఘం పొలము అనేటువంటి సంఘంలోకి వచ్చింది కాబట్టి, బెతలహేము ప్రాంతానికి వచ్చింది కాబట్టి ఆమె ఏం చేస్తుందండి? ఆశీర్వదింపబడింది. ఆమె ఆశీర్వదింపబడి ఏం జరిగిందండి? ఆమె పేరున ఒక గ్రంథం రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. అంత మాత్రమే కాదు, ఆమె ఏం చేసింది? యేసుక్రీస్తు ప్రభు గారంట జన్మలో ఆమె భాగస్వామురాలైంది. చూడండి, ఒక అన్యురాలుగా ఉన్న ఆమె చేసినటువంటి కార్యాల గురించి, ఆమె చేసినటువంటి ఆ మంచి పనుల గురించి ఏమైంది? ఆమె పేరున గ్రంథం రాయబడింది. రెండవది ఏం చేసింది? యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ఆమె చేర్చబడింది. చూడండి నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ఈ బిడ్డలు కూడా ఒక రూతుని పోలి, ఒక రూతు వలె, ఒక రూతుని మాదిరిగా తీసుకొని మీరు ఏం చేయాలంటే చెడుని విడిచిపెట్టాలి, మంచిని హత్తుకోవాలి. మనం ఆ పొలం అనేటువంటి సంఘంలో వారి భాగస్తులై మనం ఆ సంఘంలోనే స్థిరపడి మనం మన లోకరాజ్యానికి వారసులుగా అవడానికి మనం ఏం చేయాలండి? నమ్మకంగా. ఆ విధంగా నమ్మకం ఉంది కాబట్టి ఆమె ఆ పొలానికి యజమానురాలైంది. అలాగే మనం కూడా నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ఆశీర్వదించి ఆయన యొక్క దీవెనలతో మనందరినీ కూడా, మనల్ని, మన కుటుంబాన్ని దీవెనలతో నింపి మనందరినీ కూడా ఇక లోకంలో ఆశీర్వదించి ఈ ఆశీర్వాదాల ద్వారా మన నీతిని బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి ఆయన ఏం చేస్తాడు? మనకి పరలోకంలో స్థానాన్ని సిద్ధం చేస్తారు. మనందరం క్రైస్తవులుగా మనందరం యొక్క గోల్ ఏంటి? పరలోకం. లోకంలో మనం జీవించిన జీవితాన్ని బట్టే మన పరలోకంలోకి వెళ్తామా, నరకంలోకి వెళ్తామా అనేది మన మీద ఆధారపడుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఈ చిన్న బిడ్డలకి నేను తెలియజేసేది ఏంటంటే, ఒక వృత్తిని మాదిరిగా తీసుకుని ఒక వృత్తి వలె ఈ బిడ్డలు ఆశీర్వదింపబడాలండి. ఆమె ఏ విధంగా అయితే ఒక పేద దేశం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఆయన బలపడి ఆమె ఆశీర్వదింపబడి యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేరి పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడిందో, ఆ విధంగా ఈ బిడ్డలు కూడా ఆశీర్వదింపబడి అనేక మందికి మాదిరిగా ఉండి అనేక మందిని వాళ్ళని అనుసరించి నడుచుకునే వారిగా బిడ్డను ఆశీర్వదించాలని ఈ వాక్యం తెలియజేస్తూ ఈ కొన్ని మాటల్ని నేను ముగిస్తున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.